వీరశంకర్ ఈ పేరులో ఇవాళ గత వారం రోజులుగా దేశం మొత్తంలో ఒక ఏదైతే మూడ్ ఉందో దీన్ని అడ్రస్ చేయాలంటే వీరరసమే కావాలి. ఈ సమాజంలో అవసరం కంటే ఎక్కువ ఏదైతే అహింస గురించి తప్పుడు అవగాహన ఏదైతే వచ్చిందో, అన్ని రసాల యొక్క కలియకనే హిందూ ధర్మము, సనాతన ధర్మం. కానీ దాని ప్రజెంటేషన్ ఎక్కడో మారింది. సమాజంలో ఉన్న మూడు ఇవాళ చూస్తుంటే ఆక్రోశము చాలా తక్కువ సందర్భాల్లో మనకు అది కనిపిస్తుంది. చాలాసార్లు దీన్ని కవర్ చేయడానికి రకరకాల నెరేటివ్స్ బిల్డ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కావాల్సిన వీరరసం ఒకటి. రెండోది, జరిగింది శంకరుడి యొక్క క్షేత్రం, అది జరిగిన ప్రదేశం. అందుకని ఇవాళ వారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వారు రావడం అనేది ఇది దేవానుగ్రహం అని నాకు అనిపిస్తుంది. అంటే ఫిల్మ్ మేకర్స్గా మనకి ఒక బాధ్యత ఉంది. షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ఫీచర్ ఫిల్మ్ మేకర్స్, ఫిల్మ్ ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వాళ్ళకి దాదాసాహెబ్ ఫాల్కే గారిని ఎందుకు గుర్తు చేసుకోవాలనేది ఆ డాక్యుమెంటరీలో కొన్ని విషయాలు మనకు తెలుసు. చాలాసార్లు మనము ఒక సందర్భం, ఒక సంఘటన చూసిన తర్వాత, లేకపోతే ఒక సన్నివేశం చూసిన తర్వాత ఒక ఆ సమయంలో కొంత స్ఫూర్తి కలుగుతుంది. ఏదైనా సినిమా చూస్తాము, దాన్ని టెంపరీ పేట్రియాటిజం అంటాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే ఆ రోడ్ల మీద చాలామంది బైక్స్ మీద వెళ్ళడము, ఫ్లాగ్స్ తిప్పడం, పటాకులు కాల్చడం, ఇదంతా ఆ సమయంలో అయిపోతుంది. కానీ పేట్రియాటిజం అక్కడికి ఎండ్ కాదు. దేశభక్తి అనేది జీవితము, దేశభక్తి రెండు వేరే వేరే కావు అనే విషయము దాదాసాహెబ్ గారి జీవితంలో మనం చూడగలుగుతాం. వారు వెళ్ళిన తర్వాత ఏదైతే సినిమా చూశారో, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అని చూసిన తర్వాత దీని ప్రభావము ఏ లెవెల్లో ఉండగలుగుతుందని ఊహించగలిగాడు ఆయన. కాబట్టి వారు దాంట్లో చెప్పారు, అక్కడ ఇంగ్లాండ్లో పోయి అక్కడ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్న తర్వాత కూడా అక్కడే ఫిల్మ్ మేకింగ్లో ఇంకా సినిమాలు ఆయన తయారు చేస్తుంటే ఆయనకు అక్కడ పైసలు బాగానే సంపాదించుకునేవారు వారు. కానీ ఆయన మనసులో ఆ తపస్సు ఏది ఉన్నదో అది నిద్ర పట్టనీయకుండా ఆయనని చెప్పారు, నీందనయ్యా ఈ దోదింతకని. నిద్ర పట్టలేదు ఆయనకి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో, మన యొక్క పురాణ ఇతిహాసాల్లో ఎన్నో రకాల ఇన్సిడెంట్స్, స్టోరీస్ ఉన్నాయి. ఏదైతే ప్రెజెంటబుల్ స్టోరీస్ ఉన్నాయి. ఇవి ఎందుకు సమాజం లోపల మనం తీసుకెళ్ళాలి? ఎందుకంటే సమాజము సద్మార్గంలో ఉండాలంటే మీకు ఎప్పుడు ప్రేరణ కావాలి. మనము నీళ్లు కనుక పైనుంచి వదిలేమనుకోండి, కిందికే వస్తాయి నీళ్లు పైకి ఎక్కాలంటే మీకు ఒక పంపు, మోటారు, దాని వ్యవస్థ కావాలి. ఈ పంపు, మోటార్ వ్యవస్థనే సంస్కారాలు. మనం ఏదైతే ఇండివిజువల్స్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నామో దేనైతే సంస్కారం అని చెప్తామో అదే మొత్తం సమాజానికి వర్తిస్తే అది సంస్కృతి అవుతుంది. సమాజము సంస్కారవంతంగా ఒక మంచి సంస్కృతి వైపు వెళ్ళాలంటే కావాల్సినంత స్ఫూర్తి రకరకాల కథల ద్వారా మన పెద్దలు ఇంతకుముందు అందించేవారు. అది ప్రవచనాల ద్వారా, హరికథలు, బుర్ర కథలు, రకరకాల మాధ్యమాల ద్వారా చేశాం. ఎప్పుడైతే ఆ వృత్తులు లుప్తమైనాయో, ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో అనేక వృత్తులు లుప్తమైనాయి. వృత్తులు లుప్తమైన తర్వాత ఈ కథల్ని ఎలా మనం మెయిన్ స్ట్రీమ్ చేయాలి? ఆ మెయిన్ స్ట్రీమింగ్ చేసే ఒక అవకాశం ఆయనకు కనిపించింది. దానివల్ల ఆ అయితే ఆయన ప్రారంభం చేశారో దాంట్లో వారి శ్రీమతి గారు సరస్వతిబాయి ఆవిడ యొక్క కాంట్రిబ్యూషను. కాబట్టి ఆయన తలుచుకున్నప్పుడల్లా ఆవిడ కూడా తలుచుకోవాలి. ఆవిడ లేకపోతే ఆయన లేడు. ఇది భారతీయ కుటుంబ వ్యవస్థకి నిదర్శనం. భారతీయ కుటుంబ వ్యవస్థ ఎలా నడుస్తుందని చెప్పడానికి ఇలాంటి అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. కాబట్టి ఇట్లా మనం మెసేజ్ ఓరియంటెడ్గా వాళ్ళ లైఫ్స్ని చూసుకుని మన జీవితంలో దాన్ని మనం ఏ విధంగా మలుచుకోగలుగుతాము. మనం సినిమాలు తయారు చేస్తున్నప్పుడు కానీ, మనం కథలు చెప్తున్నప్పుడు మన కాంట్రిబ్యూషన్ ఏంటిదని అనుకున్నప్పుడు ఇలాంటి ప్రతి రంగంలో ఉన్న ఎవరైతే టార్చ్ బేరర్స్ అని చెప్తుంటారో, ఎవరైతే ఆ మార్గాన్ని చూపించారో అట్లాంటి వాళ్ళని తలుచుకుంటున్నప్పుడల్లా మన జీవితము సరైన మార్గంలో ఉంటుంది. చాలాసార్లు ప్రలోభాలు వస్తాయి. రకరకాల వ్యక్తులు మన ప్రోగ్రెస్లో కూడా రకరకాల మనకి కూడా ప్రలోభాలు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఎలా నిలబడాలి అనేది చెప్పడానికి వీళ్ళ జీవితాలు మనకి ఆదర్శంగా నిలబడతాయి. ఇదే బేసిక్గా వాళ్ళ లైఫ్స్ మనకి. అందుకనే బయోగ్రఫీస్, లైఫ్స్ ఎవరైతే ఇనీషియల్ టార్చ్ బేరర్స్ ఆఫ్ ఈచ్ ఫీల్డ్లో భారతీయతని దర్శించే వ్యక్తులు ఎవరైతే ఉండేనో
భారతీయతని జీవితంలో తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు చేశారు సమాజ జీవితం లోపల, వాళ్ళని ప్రతిసారి తలుచుకోవడం అనేది ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనకు వస్తాయి. అందుకనే ఈ భారతీయ ఫిలిం సొసైటీ ఏది ఉందో వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. మొదటిసారి నేను అనుకోవడం దాదాసాహెబ్ ఫాల్కే గారి జయంతి భాగ్యనగర్లో ఈ విధంగా ఒక కార్యక్రమం జరగడం అనేది నేను మొదటిసారి అనుకుంటున్నాను. కాబట్టి రాజశేఖర్ జీ, సునీల్ గారు, మీ టీం కూడా అభినందనలు. దీంట్లో ఇంతకుముందు వారు చెప్పారు పరిచయంలో భారతీయ చిత్ర సాధనతో అనుబంధం ఉన్న ఈ సొసైటీ భారతీయ ఫిలిం సొసైటీ అని. ఈ మధ్యకాలంలో అనేక షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే వస్తున్నాయో దాంట్లో మధ్యలో ఒక షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది. ఆ షార్ట్ ఫిల్మ్లో ఒక అమ్మాయి స్కూల్ నుంచి వస్తుంది, 7th స్టాండర్డ్ అమ్మాయి స్కూల్ నుంచి వస్తుంది. రిపోర్ట్ కార్డు వాళ్ళ అమ్మకి ఇస్తుంది. రిపోర్ట్ కార్డులో ఇంగ్లీష్, మిగతా మ్యాథ్స్లో మంచి మార్కులు ఉంటాయి, వేరే దాంట్లో మార్క్స్, పేపర్స్ కూడా ఇస్తారు కదా, రిపోర్ట్ కార్డ్ తోటి వాళ్ళ ఆన్సర్ షీట్స్ కూడా ఇస్తారు. ఇంగ్లీష్లో ఆమెకి మార్కులు తక్కువ ఉంటాయి. అయితే ఇంగ్లీష్ పేపర్స్ ఆమె తిప్పి చూస్తుంది. ఏమమ్మా దీనిలో ఏం రాయలేదేంటి నువ్వు అని అడుగుతుంది వాళ్ళ అమ్మాయిని. మిగతా మంచి మార్కులు వచ్చినాయి, ఇంగ్లీష్లో ఎందుకు తక్కువ వచ్చాయి అంటే అమ్మాయి అంటది, అమ్మ వాళ్ళు కళల గురించి రాయమన్నారు ఇంగ్లీష్లో అని చెప్పారు. మరి కళలు కూడా రాయడానికి ఏం ప్రాబ్లం అయింది నీకు ఇంగ్లీష్లో అని ఆమె అడుగుతుంది. అయితే నాకు కళలు ఇంగ్లీష్లో రావు కదా అని చెప్తుంది. మరి నీ కళల్లో ఏమొస్తాయి అంటే నాకు రకరకాల పశుపక్షులు ఇత్యాది ఇవన్నీ వస్తుంటాయి, అనేక సన్నివేశాలు వస్తాయి. అమ్మాయి వాళ్ళ అమ్మ కొంచెం సీరియస్గా చూస్తుంటే, దీనిలో ఎక్కువ డైలాగ్స్ లేవు, దాదాపు ఒక 2.5-3 నిమిషాల సినిమా ఇది, దాంట్లో 5-6 డైలాగులేమో ఉన్నాయి. కళలు ఇంగ్లీష్లో రావదంటే ఆమె కొంచెం సీరియస్గా చూస్తుంది. చూసిన తర్వాత ఆలోచన చేయడం, ఇది ఏం జరుగుతుందని చెప్తుంటుంది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏదో ఒకటి రాయొచ్చు కదా అని చెప్తున్నారు. చెప్తే అప్పుడు అమ్మాయి అంటది, అన్ని విషయాలు ఇంగ్లీష్లో రాస్తాం, ఇంగ్లీష్ మీడియం ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు ఇంగ్లీష్లో రాస్తాం కదా, కళలు భారతీయ భాషల లోపల ఉంటే సరిపోతుంది కదా అని అంటున్నాం. అంటే ఈ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మన కళలు ఈ సమాజం యొక్క అస్మితని దర్శిస్తాయి. భారతీయతను అర్థం చేసుకోవాలంటే ఒక భారతీయ భాషనే దానికి వెహికల్ అవ్వగలదు, దానికి ఒక సాధనం అవ్వగలుగుతుంది. ఎందుకు? మనము ఏవైతే కొన్ని విషయాలు చెప్తుంటామో ఆ విషయాల యొక్క ఆంగ్ల అనువాదం ద్వారా ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే తప్పుడు అర్థం వస్తుంది. ఉదాహరణకి ఇవాళ దేశం మొత్తం ఉన్న చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ధర్మము అనే పదం పైన. ఈ ధర్మం అనే పదాన్ని, ఎందుకంటే పాశ్చాత్య జగత్తులో ధర్మం అనే పదం లేదు కాబట్టి వాళ్ళు వేరే దేశాల్లో తిరిగారు. భారతదేశానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ అనేక రకాల పూజా పద్ధతులు ఉన్నాయి, ఉపాసన పద్ధతులు ఉన్నాయి, ఇదంతా కలిపి ఒక రిలీజన్ అని చెప్పేశారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ధర్మ ఈక్వల్ టు రిలీజన్ అని చెప్పారు. కాబట్టి మీరు ఎప్పుడైనా ధర్మం అనే పదం వాడే, సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే అరే నేను రిలీజన్ కాదండి, మేము వీఆర్ నాట్ రిలీజియస్ అంటాడు, వీఆర్ అబౌవ్ రిలీజన్, వీఆర్ హ్యూమన్ అంటాడు. మీరు హిందువులా అని చెప్తే నేను హిందువుని కాదు, హ్యూమన్ అంటాడు. హ్యూమన్ అంటే హిందూ వాల్యూసే హ్యూమానిటీని రక్షిస్తాయి కదా. ఎందుకంటే ధర్మం అనే పదాన్ని రిలీజన్తో ఈక్వేట్ చేశారు వాళ్ళ అండర్స్టాండింగ్ అంతవరకు ఉన్నారు. దీన్ని ముందుకు సాగిస్తూ ఏం చేశారు, ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగింది 1976, 75, 76 ఆ టైంలో ప్రియాంబుల్ మార్చారు. ప్రియాంబుల్ మార్చినప్పుడు భారతదేశం యొక్క ప్రియాంబుల్లో 2 పదాలు ఇంట్రడ్యూస్ చేశారు, సోషలిజము, సెక్యులరిజం అనే పదం. ఈ సెక్యులరిజం అనేది పాశ్చాత్య జగత్తులో, ఇంగ్లాండ్ అటువైపు యూరోపియన్ కంట్రీస్లో సెక్యులరిజం ఎందుకు ఆ పదం ప్రారంభమైందంటే చర్చ్ యొక్క ప్రభావము సమాజం పైన, రాజు పైన ఎక్కువ ఉండేది. రాజ్య వ్యవస్థ పైన చర్చ్ యొక్క ప్రభావం ఉండడం కారణంగా ఎప్పుడైతే అక్కడ రెనైజాన్స్ మూవ్మెంట్ స్టార్ట్ అయిందో చర్చ్ అండ్ స్టేట్ అంటే గవర్నెన్స్ ఈ 2 వేరే చేయడానికి సెక్యులరిజం అనే పదం తీసుకొచ్చారు. అదే పదాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి అక్కడ ఆ సమస్య ఎప్పుడు లేదు. దాన్ని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, ధర్మ నిరపేక్షత అని చెప్పారు. రిలీజన్ నుంచి దూరం ఉండాలి కాబట్టి భారతీయ భాషల్లో రిలీజన్ అనే పదాన్ని ధర్మాన్ని ఈక్వల్ చేశారు. కాబట్టి మనము మన భాషల్లో రాస్తున్నప్పుడు ధర్మ నిరపేక్షత అని చెప్పారు. అంటే ఏంటి, ధర్మాన్ని నుంచి దూరంగా ఉండాలి, ఇది మనం నేర్పించి. దీని యొక్క ప్రభావం ఎంతవరకు వెళ్ళింది, ఒకప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఎప్పుడైనా ఎవరైనా లంచం తీసుకుంటున్నారు అనుకోండి, లంచం తీసుకుంటే భయపడేవాడు కదా, ఎందుకు పిల్లలు ఉన్నారు ఏం చేయాలి, ఏదైనా అవుతుందేమో.
ఇప్పుడు ఏంటి అదే లంచం తీసుకుంటున్నాడు, పిల్లలు ఉన్నారా అంటున్నాడు. అంతకుముందు పిల్లలు ఉన్నారు, అయ్యో తీసుకుంటే ఏమైతే నాకు భయంతో ఉండేవాడు, ఇవాళ దానికి రివర్స్ అయింది. ఎందుకు? ధర్మానికి దూరం అయ్యాడు. ఈ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటిది? మన జీవన విలువల్లో మాతృవత్ పరదారేషు పరద్రవ్యేష్టు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు ఏష ధర్మ సనాతన అని చెప్పారు. అంటే ఏంటిది? మాతృవత్ పరదారేషు అంటే పరస్త్రీని తల్లితో సమానంగా చూడాలి అని చెప్పారు. స్వామి వివేకానంద అమెరికాలో ఉన్నప్పుడు, అమెరికాలో వాళ్ళని అడుగుతారు రిటర్న్గా వస్తున్నప్పుడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యు సీ బిట్వీన్ ద ఈస్ట్ అండ్ ద వెస్ట్ అని అంటారు. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు కదా, మీకేమైనా గొప్పగా అనిపించిందా అంటే చెప్పారు, అక్కడ చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, టీం వర్క్ ఉంది, ఆర్గనైజేషన్ ఉంది, ఏదైనా కాన్సెప్ట్ పట్టుకుంటే దాన్ని బిజినెస్ ఐడియాకి ఎట్లా కన్వర్ట్ చేస్తారు అవన్నీ చెప్పారు. కానీ వన్ డిఫరెన్స్ దట్ ఐ సీ బిట్వీన్ ది ఈస్ట్ అండ్ ద వెస్ట్ అంటే మా దేశానికి మీకు మధ్యలో ఉన్న తేడా ఏంటిదని చెప్తే, ఇన్ యువర్ కంట్రీ యూ ట్రీట్ ఎవ్రీ అదర్ ఉమెన్ ఎక్సెప్ట్ యువర్ మదర్ విత్ డిజైర్ అని చెప్పి. మీ దేశంలో మీ తల్లి తప్ప మిగతా ప్రతి స్త్రీని కాముకతతో చూస్తారు. ఇన్ అవర్ కంట్రీ వీ ట్రీట్ ఎవ్రీ అదర్ ఉమెన్ ఎక్సెప్ట్ అవర్ వైఫ్ యాజ్ అ మదర్ అని చెప్పారు. దిస్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్. అందుకనే మన భాషలోనే చిన్నపిల్లలు ఏమైనా వస్తే అమ్మ ఇక్కడ రా అని చెప్తారు. ఈ అమ్మ అనేది, అమ్మతనం అనేది మనము కేవలం మన అమ్మకే చెప్పట్లేదు, ఇది చిన్నపిల్ల కూడా అమ్మనే మనకి. అందుకనే మన దగ్గర ఉత్తర భారతదేశంలో మీరు చూస్తే కన్యా పూజ అనే పెద్ద వ్యవస్థ ఉంటుంది. కన్యలకి పూజ చేయడం, వాళ్ళ నీళ్ళని తలపని జల్లుకోవడం అనేది. చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని పాదావిందనం చేయనియరు. ఎందుకు? ఇది అమ్మవారి యొక్క స్వరూపం అనే ఒక భావన ఈ దేశంలో ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది ధర్మం వల్ల వచ్చింది. ఈ మధ్యకాలంలో ఒక స్వామీజీ ఒక ప్రవచనంలో ఒక యాంకర్ తోటి డిస్కషన్ జరుగుతుంది. ఆ యాంకర్ ధర్మం ఇదే పదం మీద నడుస్తున్నప్పుడు ఆయన అడుగుతాడు ఆమెని, ఆప్కి షాదీ హుయి అని చెప్తే షాదీ హుయి అని చెప్తాడు. మీకు ఏమైనా పిల్లలు ఉన్నారని, ఇంకా పిల్లలు లేరని చెప్తాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, మీ భర్త నిన్ను చూసే దృష్టి, మీ నాన్న నిన్ను చూసే దృష్టిలో, మీ పిల్లలు నిన్ను చూసే దృష్టిలో ఏమైనా తేడా ఉంటుందా అని అడుగుతాడు. ఉంటుంది. మీ భర్త చూసే దృష్టి, మీ నాన్న చూసే దృష్టి, మీ పిల్లలు చూసే దృష్టిలో నిన్నే ఆడమ్మాయే నువ్వు, కానీ నిన్ను చూసే దృష్టిలో తేడా ఉంది కదా. ఎందుకు ఈ తేడా ఉంది? ఇదే ధర్మం అని చెప్పి. ఎక్కడెక్కడ ఏ ఏ దేశాల్లో ఏ ఏ సభ్యత లోపల ఈ ధర్మం అనే విలువ వెళ్ళిపోయిందో అక్కడక్కడ మీకు సమస్యలు, ఈ రకమైన అంటే అస్తవ్యస్తత అనేది పెద్ద ఎత్తున మనకు కనిపిస్తున్నది. దీని యొక్క ప్రభావమే వల్ల పాశ్చాత్య జగత్తు లోపల ఏదైతే వోకిజం పేరు మీద అక్కడ రకరకాల జెండర్ ఫ్లూయిడిటీ అంటున్నాడు, రకరకాల సమస్యలు అక్కడ మనం చూస్తున్నాం. లాస్ట్ ఒక 10 years లోపల అమెరికా అనే ఒక దేశంలోనే ఈమె తులసి గబ్బార్డ్ అనే ఒక అమెరికన్, ఆమె హిందూగా అక్కడ ఇస్కానైట్ అయింది. ఆవిడ ఇప్పుడు మొన్న అక్కడ డైరెక్టర్ ఆఫ్ బహుశా ఇంటెలిజెన్స్, FBI లోపల డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో ఇన్ఛార్జ్ ఉంది, ఆమె డైరెక్టర్గా ఉంది. అంటే నంబర్ ఆఫ్ మ్యాసెక్టోమీస్ అంటే మహిళలు పురుషులుగా మారాలని చేసుకునే ఆపరేషన్స్ హ్యావ్ ఇంక్రీజ్ బై మోర్ దెన్ 230% అని చెప్పి. అండ్ ఎందుకు అవుతుంది ఇది? ఎందుకంటే అక్కడ ఈ కాన్సెప్ట్ ఆఫ్ ధర్మ అనేది ఎక్కడో లుప్తమవుతున్నది. ఎందుకు అవుతుంది అంటే కుటుంబ వ్యవస్థ వీకన్ అయిపోయింది. కుటుంబ వ్యవస్థ ఎందుకు వీకన్ అవుతుంది, కుటుంబ వ్యవస్థ ఎందుకు బలహీన పడుతుందని చెప్తే దాని వెనకాల ఒక పెద్ద షడ్యంత్రము, రకరకాల ఫోర్సెస్లో ఒక పెద్ద ఫోర్స్ గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ అని చెప్తాం. గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ యొక్క అటాక్ ఎందుకు కుటుంబ వ్యవస్థ పైన ఉన్నది? ఇది ప్లస్ దేశాన్ని పడగొట్టాలంటే, ముఖ్యంగా భారతదేశాన్ని నుంచి కుటుంబ వ్యవస్థలు ఉన్న దేశాలని పడగొట్టాలంటే ఎవరిపైన అటాక్ చేయాలి? మహిళ పైన అటాక్ చేస్తారు. ఈ మహిళ పైన ఎందుకు అటాక్ చేస్తారు అంటే వివేకానంద చెప్తారు, ది ఉమెన్, ది మహిళ, భారతీయ మహిళ ఇస్ ది స్పైనల్ కార్డ్ ఆఫ్ ది హిందూ సొసైటీ అని చెప్తారు. ఇక్కడ కనుక అటాక్ జరిగితే భారతీయ మహిళ మనసులో కనుక నేను ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నా, నేనెందుకో భారమంతా మోయాలి, నాకేదో అవుతుంది, నేనేదో సంతోషాన్ని నుంచి దూరంగా ఉన్నా అనే ఒక భావన వాళ్ళ మనసు లోపల క్రియేట్ అయితే అక్కడ మనము అటాక్ చేయొచ్చు అని ఒక ప్రయత్నం ప్రారంభమైంది. ఈ ప్రయత్నం లోపల అనేక మార్కెట్ ఫోర్సెస్ యొక్క పని ఏంటిది? ఎందుకు ఆ పని అంటే, ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో ఎన్ని టీవీలు ఉంటాయి అంటే సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుంటే ఒక టీవీ ఉంటుంది. ఇక ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నా కొద్దీ టీవీలు పెరుగుతాయి. ఆ ఇంట్లో ఎన్ని కార్లు ఉంటాయి? ఒక కారు ఉంటుంది, మేబీ 2 బైక్స్ ఉంటాయి.
కుటుంబం విచ్ఛిన్నమైంది అనుకోండి, డివోర్స్ అయింది, అప్పుడు ఎన్ని టీవీలు అవుతాయి? 2 టీవీలు అవుతాయి, 2 కార్లు అవుతాయి. సో ఫ్యామిలీ మన భారతదేశం యొక్క యూనిట్ ఇస్ ఫ్యామిలీ, వెస్టర్న్ వరల్డ్ యొక్క యూనిట్ ఇస్ ది ఇండివిజువల్. కాబట్టి ఇండివిజువల్ అనే యూనిట్ కనుక ఉంటే క్యాపిటలిజం పెరుగుతుంది, కన్జ్యూమరిజం పెరుగుతుంది, మన సరుకులు ఎక్కువ అమ్ముడుపోతాయి. ఫ్యామిలీ ఉన్నంతసేపు ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది, సేవింగ్స్ గురించి ఆలోచిస్తుంది, రాబోయే రోజుల్లో మా పిల్లల యొక్క చదువు ఏంటి, అమ్మాయి యొక్క పెళ్ళి ఏంటిది, ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి కుటుంబం ఎప్పుడు సేవింగ్స్ వైపు వెళ్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఆఫ్ గ్లోబల్ క్యాపిటలిస్ట్ కంపెనీస్ కానీ గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటిది? ఫ్యామిలీ సిస్టమ్ అనేది డిస్ట్రాయ్ కావాలి. కాబట్టి యాజ్ ఐడియా మనం ఫిల్మ్ మేకర్స్గా, రైటర్స్గా అయితే ఐడియాస్ అనే ఒక వరల్డ్లో మనం పనిచేస్తాం. ఈ వరల్డ్లో పనిచేస్తున్నప్పుడు సటిల్గా ప్రతిదీ మనం బల్లగుద్ది చెప్పాల్సిన అవసరం లేదు. మనం చెప్పే తీరు లోపల ఈ కుటుంబము దాని విలువలు ఎలా చెప్పాలనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందేమో యాజ్ ఫిల్మ్ మేకర్స్ అనిపిస్తుంది. రెండోది, భారతీయ దృష్టికోణంలో దీంట్లో మనం వారి జీవితంలో కూడా చూసాం. మన జనరల్ థాట్ ప్రాసెస్లో ఈ మధ్యకాలంలో ఒక విద్యార్థి గురించి ఒకసారి వచ్చింది. మా తెలిసిన పెద్దలు వారు ఒక స్టూడెంట్ని కలిశారు. నీ హాబీ ఏంటిదని అడిగారు. హాబీ ఏంటిదంటే అతను నేను స్టోరీ రైటింగ్ అన్నాడు. ఆయన అన్నాడు, అసలు స్టోరీ రైటింగ్ అనే ఒక హాబీ ఉండే వ్యక్తిని స్టూడెంట్ని మొదటిసారి చూశాను అన్నారు. అయితే అతను ఒక ఉదాహరణ చెప్పాడు. ఏం స్టోరీ రాస్తున్నారు మీరు అని అడిగాడు. అంటే మా ఫ్రెండ్స్ ఒక ఛాలెంజ్ ఇచ్చారు సార్ నాకు మధ్య ఎలక్షన్స్ కంటే ముందు. ఏంటంటే ఎలక్షన్స్ పైన స్టోరీ రాయమని చెప్పారు. ఎలక్షన్స్ పైన స్టోరీ రాయాలంటే ఎట్లా రాశానని చెప్పాడు. ఏం రాశాడు అంటే 4 వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఎలక్షన్స్ టైంలో 4 పార్టీస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి సింబల్ అడగాలి. వాళ్ళు ఏమని సింబల్ అడగాలంటే వాళ్ళు హ్యూమన్ బీయింగ్ అనే సింబల్ని అడగాలి. మనిషి అనే సింబల్ కావాలి. ఎవరి 4 అంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్. ఈ 4 వ్యక్తులు అంటే 4 పార్టీస్ పెద్దలు ఎవరుతున్నారో వాళ్ళు పోయి మానవుడు మా సింబల్ కావాలంటారు. మిగతా వాళ్ళందరికీ సరే విత్ ఫ్యాను ఏదో ఇస్తారు కదా, అట్లా ఇస్తారు. ఈ 4 ఎందుకు అడుగుతారు? కాంపిటీషన్ ఏంటిది అంటే అతను అంటే వీళ్ళు అసలు ఈయన మనిషే లేకపోతే మేమే లేము, మా యొక్క అస్తిత్వానికి కారణమే మనిషి. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ అండ్ ఫుడ్ పొల్యూషన్, దీనికి మా అస్తిత్వానికి కారణమే మనిషి. కాబట్టి మనిషి మాకు సింబల్ కావాలని కోరుకోండి. ఇది స్టోరీ ఇంతవరకే ఉంది. ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ ఈ ఐడియా పర్యావరణ యొక్క సంరక్షణలో పర్యావరణ పైన హాని జరుగుతుందో ఈ హానికి కారకుడు ఎవరు? మనిషి అని మనం చూస్తాం. కానీ భారతదేశం యొక్క చరిత్ర చూస్తే యాంగస్ మ్యాడిసన్ అని అతను ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ హిస్టరీ రాశాడు. మిలియనియల్ పర్స్పెక్టివ్ ఆన్ ద వరల్డ్ ఎకనామిక్ హిస్టరీ అని రాశాడు. అంటే 1000 years యొక్క ఫస్ట్ సెంచరీ నుంచి 2000 వరకు 2000 years యొక్క వరల్డ్ ఎకనామిక్ హిస్టరీ రాశాడు, డాక్యుమెంట్ చేశాడు. 2000 years ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ హిస్టరీ. దాంట్లో యాంగస్ మ్యాడిసన్ ఏమంటాడంటే ఫర్ 1800 years వరల్డ్స్ నంబర్ 1 ఆర్ నంబర్ 2 ఎకానమీ భారతదేశం ఉండేదని చెప్తాం. భారతదేశం యొక్క ప్రజెంటేషన్ గురించి మనం ఎవరినైనా మన స్కూల్లో కాలేజీలో అడిగినప్పుడు భారతదేశం ఏంటిది అంటే వ్యవసాయ ప్రధాన దేశం అనేవారు. కానీ విశేషం ఏంటంటే భారతదేశంలో వ్యవసాయం ఆధారంగా ఎకానమీ నడవలేదు ఎప్పుడు. ఈ దేశంలో మనము ధాన్యాన్ని అమ్ముకుని బతకలేదు. ధాన్యం అనేది తిండి భోజనం అనేది అందరికీ ఫ్రీగా దొరికేది, లభించేది ఇక్కడ. అందుకని ఇన్ని అన్నసత్రాలు, ఇన్ని దేవాలయాలు అన్నసత్రాలు, ఇన్ని ధర్మసత్రాలు, అనేక రకాల కుల సంఘాలు వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో భోజనం దొరకలేదు. భోజనం కారణంగా ఇక్కడ చచ్చిపోయాడని మనిషి అనేది ఈ దేశం యొక్క చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు వచ్చే ముందర ఎప్పుడు లేదు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఆర్టిఫిషియల్ ఫ్యామిన్స్ అంటే కరువు సృష్టించడం అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత జరిగింది. ఇక్కడ కరువుని సృష్టించారు వాళ్ళు. బెంగాల్ ఫ్యామిన్ అనే ఒక బుక్ ఉంది, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు రాశారు. ఇవన్నీ చాలా చాలా డేటా ఉంది దీనిపైన. ఇవాళ మరి 1800 years నంబర్ 1 ఎకానమీ ఉంటే ఎట్లా చేసాం మనం మెటలర్జీలో అడ్వాన్స్ అయినాము, మనం టెక్స్టైల్స్లో అడ్వాన్స్ అయినాము, మైనింగ్ లోపల మన స్పెషాలిటీ ఉండేది,
అనేక రకాల ఇండస్ట్రీస్ లోపల భారతదేశము అగ్రగామి దేశం కింద ఉండేది. కాబట్టి మనం ఇంత వెల్త్, ఇంత సంపద మనము జమ చేసుకోగలిగాం, ఇంత ఎక్స్పోర్ట్ చేశాం. ప్రపంచంలో 28% వరల్డ్ ట్రేడ్ మనం చేశాం. 28% వరల్డ్ ట్రేడ్ భారతదేశం చేసేది అప్ టు 1700-1800 వరకు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయే ఆ టైం వరకు యూరోపియన్ ఎకానమీ ఎంత ఉందంటే <2% ఉంది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన సమయానికి రివర్స్ అయిపోయింది. కాబట్టి ప్రశ్న ఏంటంటే, ఫర్ 1700 ఇయర్స్ కనుక భారతదేశం ఇంత అగ్రగామి ఎకానమీగా ఉంటే పర్యావరణానికి నష్టం చేయలేదు మనం. అంటే ఏంటిది? సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎలా ఒక పర్యావరణాన్ని సంరక్షిస్తూ ఎలా సమాజాన్ని నడపాలనేది భారతదేశం చేసి చూపించింది. 200 ఇయర్స్ అంటే ముఖ్యంగా ఆఫ్టర్ ది డెవలప్మెంట్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్ వచ్చిన తర్వాత ఒక 150 సంవత్సరాల యొక్క పాశ్చాత్య జగత్తు యొక్క ప్రభావం అయితే పెరిగిందో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఇండస్ట్రీలో, దీని కారణంగా ఈ 4 రకాల పొల్యూషన్స్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఏంటిది? దృష్టికోణంలో పర్యావరణాన్ని సంరక్షించుకుంటూ మన ఎదుగుదల, మనము ప్రకృతి వేరే వేరే కాదు. భారతదేశంలో ప్రకృతి వేరు మనం వేరే అని కాదు కదా. మనం అనుకునే వ్యక్తి, సమాజము, మన సమిష్టి, ప్రకృతి, పరమేష్టి అని చెప్తాం. ఈ 4 కలిపే మన అస్తిత్వం. మనం లేకపోతే మనం లేము. ఇది ఒక స్పైరల్ అంటారు కదా, అఖండ మండలాకారం అని చెప్తాం. ఈ అఖండ మండలాకారం అనే కాన్సెప్ట్ భారతీయ తత్వము. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనే కాన్సెప్ట్, ఇది వేరు, ఇండివిజువల్ వేరు, ఫ్యామిలీ వేరు, సొసైటీ వేరు, నేచర్ వేరు అనేది. అందుకని మీరు ఇంగ్లీష్లో కనుక సోషల్ స్టడీస్ పుస్తకాలు చదివితే ఎక్స్ప్లాయిటింగ్ మినరల్ వెల్త్ అని ఉంటుంది పదం. ఈ ఎక్స్ప్లాయిటింగ్ అంటేనే ఏంటి? శోషించడము. కాబట్టి మన దృష్టికోణంలో మనము ఐడియాస్ లెవెల్లో ఫిలిమ్స్, షార్ట్ స్టోరీస్, షార్ట్ ఫిలిమ్స్ తయారు చేస్తున్న సమయంలో కొన్ని చోట్ల ఫిలిం సంబంధించిన ఐడియాస్ ఇస్తున్నప్పుడు భారతీయత ఆధారంగా సామాజిక వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థ నడిచినప్పుడు ఎలా ఉండేది, భారతీయత లుప్తమైన తర్వాత ప్రపంచం ఎట్లాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది, అది ఆ రోబో 2.0 ఏంటది, రావణ్ 2, ఆ సినిమాలో అక్కడ ఎగ్జాంపుల్స్ కింద వచ్చాయి. కానీ మన సొల్యూషన్ ఏంటిది? మనం ఎలా జీవించాలి, ఎలా జీవించే వాళ్ళము, ప్రకృతికి మనకున్న సంబంధం ఏందనేది చెప్పడానికి పర్యావరణానికి సంబంధించిన అనేక రకాల ఉదాహరణలు ఫిల్మ్ మేకర్స్గా మనం ఏమైనా చేయగలుగుతామా? మూడోది, భారతదేశంలో ఇవాళ ఒక కొత్త సమస్యని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనము ఒక సంఘ లాంటి సంస్థలు, ఏవైతే అనేక సంస్థలు హిందూ చైతన్యం, సనాతన ధర్మం కోసం పనిచేసిన సంస్థలు గత 150-200 సంవత్సరాలుగా పనిచేసిన కారణంగా, ముఖ్యంగా సంఘ ఒక 100 సంవత్సరాలు ఇప్పుడు పూర్తయింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ చేసిన ఈ కృషి కారణంగా సమాజంలో అతను ఎక్కడున్నా, ఏ కులంలో పుట్టినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాష మాట్లాడినా ఒక బిగర్ ఐడెంటిటీ, ఆ బిగర్ ఐడెంటిటీ అనేది హిందూ ఐడెంటిటీ అనేది మనం సాధించగలిగినాం. నేను ఎవరిని అంటే నేను హిందువుని కాబట్టి నా లోయర్ ఐడెంటిటీ ఉంది, నా కులం కానీ, నా ప్రాంతం కానీ, నా భాష కానీ, ఇది ఉంది కాబట్టి ఇది ఉన్నది, ఇది లేకపోతే అది లేదు. ఈ ఐడెంటిటీ, నేను ఆ ఫలానా ఐడెంటిటీతో నేను అసోసియేట్ అయినా కాబట్టి ఆ లార్జర్ ఐడెంటిటీ ఉంది కాబట్టి నా అస్తిత్వం ఉన్నది అనేది మనం ఎస్టాబ్లిష్ చేయగలిగినాం సమాజంలో. వివేకానందుడు అమెరికాలో పోయి 1893లో అయితే విషయం చెప్పారో, వి కమ్ ఫ్రమ్ ద మదర్ ఆఫ్ ఆల్ రిలీజన్స్ అని చెప్పారు. ఐ కమ్ ఫ్రమ్ అ నేషన్ విచ్ హస్ షెల్టర్డ్ ద పర్సిక్యూటెడ్ మాసెస్ అని చెప్పారు, ద జూస్ అండ్ ఇజ్రాయెలైట్స్, జూస్ అండ్ పార్సీస్ అని. ఆ ఫిలాసఫీని సమాజం విశ్వసిస్తున్నట్టు తీసుకురావడం అనేది గత 100 సంవత్సరాల ప్రయత్నం. ఈ 100 సంవత్సరాల ముందు ఎలా ఉండేది అని చెప్తే అనేక మంది పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, 4 హిందువులు ఒక సమయంలో ఎప్పుడు నడుస్తారంటే వాళ్ళ భుజం పైన 5వ హిందూ ఉంటే తప్ప వాళ్ళు 4 కలిసి ఒక మార్గంలో నడవలేరని చెప్పిన సమాజం గురించి ఇవాళ మనం ఏం చూస్తున్నాము? మొత్తం సమాజంలో ఒక పెద్ద చైతన్యము మొదలైంది. ఒక 500 సంవత్సరాల సంఘర్ష తర్వాత శ్రీరామ జన్మభూమి అయోధ్యలో మందిరం కట్టగలిగినాం. ఎవరైతే అక్కడ ఒక టాయిలెట్ కట్టచ్చు, ఇంకేదో కట్టచ్చు, హాస్పిటల్ కట్టండి అని చెప్పిన వాళ్ళు కూడా మేము కూడా మీకంటే పెద్ద హిందువులు అని చెప్పే పరిస్థితి వాళ్ళు వచ్చింది. దాని అర్థం ఏంటిది? సమాజంలో ఒక మార్పు వచ్చింది, ఒక బిగర్ ఐడెంటిటీ మీతో అసోసియేట్ అయ్యే మార్పు వచ్చింది. కాబట్టి దాన్ని పడగొట్టాలంటే ఏం చేయాలి? వాళ్ళు అవతల వైపు ఉన్న శక్తులు ఏవైతున్నాయో చిన్న ఐడెంటిటీ పైన ఫోకస్ చేయడం ప్రారంభం చేశారు.
ఇవాళ చిన్న ఐడెంటిటీ ఏంటిది? ఇప్పుడు సెన్సస్ రాబోతుంది అనుకోండి. సెన్సస్లో గోండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ జనజాతి గిరిజనులు ఉన్నారు. గిరిజనులు ఒక పెద్ద మూవ్మెంట్ ప్రారంభమైంది. ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, మేము హిందువులం కాదు, మేము గిరిజనులతో ఐడెంటిఫై కావాలి. సో సర్వే చేస్తున్నప్పుడు అడుగుతారు, నువ్వు హిందువా ఫలానా అంటే నేను గోండ్ అంటాడు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, 150 సంస్థలు గోండ్ ఐడెంటిటీ పైన పనిచేస్తున్నాయి. NGOs 150 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దట్ వీఆర్ సెపరేట్ నేషన్, వీఆర్ సెపరేట్ ఐడెంటిటీ కొరకు. ఇప్పుడు ఈ కాస్ట్ బేస్ సర్వేస్ గురించి మాట్లాడుతుంది. ఫలానా ఈ కులము ఆ కులం యొక్క ఐడెంటిటీని పెంచడానికి పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే పెద్ద ఐడెంటిటీని పడగొట్టాలి కాబట్టి. దీని గురించి మన ఫౌండింగ్ ఫాదర్స్ ఏం చెప్పారు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిస్కషన్స్ 1947 to 49 మధ్యలో జరిగిన డిస్కషన్స్లో, ఆ సమయంలో ఎవరైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిస్కషన్స్లో పాల్గొన్నా అంబేద్కర్ గారు, నెహ్రూ గారు ఉన్నారు, పటేల్ గారు ఉన్నారు, అనేక మంది పెద్దలు ఉన్నారు. వీళ్ళందరి యొక్క డిస్కషన్స్ని చదివినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే, మన కాన్స్టిట్యూషన్లో మనము లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అనే 3 పదాలు వాడాము. ఈ 3 పదాలు ఫ్రాన్స్ దేశం నుంచి అరువు తెచ్చుకున్నారని చాలామంది చెప్తారు. కానీ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఈ 3 పదాలు ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి నేను తీసుకురాలేదు, మేము ఈ 3 పదాలు భారతీయ తత్వచింతన ఆధారంగా తీసుకొచ్చాము అని చెప్తూ ఈ ఫ్రెటర్నిటీ అనే పదం ఏతుందో అంటే భ్రాతృత్వము, భారతదేశంలో సమరసత అనే పదం ఉందో అంటే నువ్వు ఏ కులంలో పుట్టినా, నీ ఆచార పద్ధతి ఏమైనా, నీ ఉపాసన పద్ధతి ఏమున్నా, నువ్వు ఉండే ప్రదేశం ఏదున్నా కూడా మనం అందరం కలిసి జీవించడము. ఎందుకు? మనం ఒకే రక్తం వాళ్ళం కాబట్టి. హమ్ మే తుమ్ ఏక్ రక్త్, ఇది సింగిల్ DNA, దిస్ ఇస్ 1 బ్లడ్. ఈ ఈ సమరసత అనే కాన్సెప్ట్ గురించి చెప్తూ అంబేద్కర్ గారు ఏమంటారంటే, భారతదేశం మళ్ళీ ముక్కలు కాకుండా ఉండాలంటే ఈ ఫ్రెటర్నిటీ అనే పదం ఏతుందో, భ్రాతృత్వం అనే భావన ఏతుందో, ఇది లేకపోతే మీకు ఈక్వాలిటీ రాదు. ఈక్వాలిటీ అంటే ఏంటిది? అందరికీ ఒకటే జీతం వస్తుందని కాదు. ఈక్వాలిటీ అంటే మనసుకు సంబంధించిన విషయం. కాబట్టి సమరసత లేకపోతే, నేను నువ్వు అన్నదమ్ములము అక్కా చెల్లెలము ఒకటే కుటుంబ సభ్యులనే ఒక భావన లేకపోతే సమానంగా చూసే దృష్టికోణం రాదు. సమానంగా చూసే దృష్టికోణం రానప్పుడు ఏమవుతుందంటే, దేశాన్ని విడగొట్టే శక్తులు ఏవైతున్నాయో వాళ్ళు మన లిబర్టీ పైన, మన అఖండత్వం పైన ఆక్రమణ చేసే స్థితి వస్తుంది. కాబట్టి సమరసత, ఈ సోషల్ హార్మోనీని బిల్డ్ చేయడము, ఈ సమాజంలో అనేక రకాల కులాలు ఉన్నప్పటికీ కూడా, అనేక రకాల ఉపకులాలు, కులాలు, తెగలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా మన అందరినీ జోడిస్తున్నది ఏంటిది? ఈ సనాతన ధర్మం యొక్క తత్వచింతన. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేష్టు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు, ఒకటే చైతన్యము మొత్తం ప్రవహిస్తుందని. అందుకనే మన దేశంలో చెట్టు, పుట్ట, నీరు, నదిని, అన్ని, సూర్యుడిని, దేనైనా దేవుడి కింద భావిస్తాం. ఎందుకంటే అది కృతజ్ఞత భావనతోటి కూడిన ఒక తత్వచింతన. ఈ ఒకటే చైతన్యం పైన ఫోకస్ అవుతుందో ఇది మన సమరసతకి ఆధారం. కాబట్టి మన థింకింగ్లో కూడా ఈ విడగొట్టే శక్తులకి ఆన్సర్ చెప్పాలంటే మూలాలకు వెళ్ళాల్సిందే. మూలాలకు వెళ్ళకుండా మనం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పలేము. ఈ మధ్యకాలంలో అన్ను కపూర్దే ఒక చిన్న ఇంటర్వ్యూ, 1.5 minute ఇంటర్వ్యూ అంటే వేరే ఇంటర్వ్యూలో బాగా అనుకుంటా, షార్ట్స్ అది. దానిలో అంటాడు ఆయన, మనం ఇంతకుముందు పూర్ణంగా చెప్పలేదు, బట్ ఒక శాంతి మంత్రం చెప్తుంటే అనేక సార్లు మనం, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ అని చెప్పి. ఈ పదము ఎక్కడిది? ఇది ఈ వాక్యము, ఈ సూక్తి బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి తీసుకున్న సూక్తి ఇది. దీని గురించి చూడండి ఎంత పెద్ద తత్వచింతన చెప్పారు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ అని చెప్పారు. ఈ సర్వేలో అన్నీ వస్తాయి, కేవలం మానవులు గారు, ఎంటైర్ చరాచర సృష్టి వస్తుంది, అందరూ సుఖంగా అన్నీ సుఖంగా ఉండాలని చెప్తారు. ఇది కాకుండా ప్రపంచంలో ఏదైనా తత్వచింతన దీని గురించి మాట్లాడగలుగుతుందా? ఈ కామన్ పాయింట్, ఈ మనల్ని ఎలివేట్ చేసే, ప్రపంచానికి ఎలివేషన్ ఇచ్చే అయితే తత్వచింతన ఉందో ఇది సమరసతకు కూడా ఆధారము. మనం ఒకటే కుటుంబ సభ్యులు అనే భావన ఉంటే తప్ప ఇది ఎస్టాబ్లిష్ కాదు. ఇది 3వ భాగం. 4వ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ స్వదేశీకి సంబంధించిన విషయం వచ్చింది. భారతీయతని నిలబెట్టాలనుకుంటే భారతీయ ఆలోచనతో పాటు కూడిన అనేక రకాల మన సమస్యలకి సమాధానాలు ఏవైతున్నాయో ఇది భారతీయ తత్వచింతన ద్వారానే జరగాల్సిందే. స్వదేశీ అంటేనే మనం కేవలం మనకి వస్తువుల గురించి వెళ్తాయి. మీరు చూడండి, దీనిపైన జరిగిన ఆక్రమణ ఎలాంటిది. మీకు 1970s, 60s, 70s
సినిమాలు ఏదైతే వచ్చాయో, హిందీ సినిమాల గురించి చెప్పగలుగుతా నేను, ఎందుకంటే చూసేవాడిని ఏదో ఒకటి. हम भी अगर बच्चे होते नाम हमारा होता अबलू बबलू खाने को मिलते लड्डू और दुनिया कहती హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి అంటే ఇలా జరుపుకుంటే తప్ప పుట్టినరోజు కాదని. ఒక కేక్ తెచ్చుకోవాలి, దానికి క్యాండిల్ పెట్టాలి, దాన్ని ఊదాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సినిమాల యొక్క ప్రభావం చూడండి ఎంతవరకు వెళ్ళింది. బర్త్డే సెలబ్రేషన్, పుట్టినరోజు వేడుక ఎలా జరపాలంటే ఇంతకుముందు ఎలా జరిపేవాళ్ళు? ఒక ఆరతి ఇచ్చేవాళ్ళు, ఒక బొట్టు పెట్టేవాళ్ళు, ఒక పాట పాడు, ఒక పద్యం పాడు, ఏదో ఒకటి స్తుతి చేసే దేవుడి యొక్క ఆరాధన చేసేవాళ్ళు. కానీ ఇవాళ మీరు దేవుడు చూడండి, పుట్టినరోజు పండుగలో మీరు కేక్ తేయలేకపోతే ఎంత పెద్ద గొడవ అవుతుంది ఇంట్లో, మీరు కన్విన్స్ చేయలేరు. ఇది ఎంత జరిగింది? విదిన్ 30 years ఆఫ్ ఫిలిమ్స్, 25 to 30 years ఈ మార్పు జరిగింది. ఈ మార్పు ఎంతవరకు వెళ్ళింది? డీప్ రోడ్ ఊర్లో వరకు వెళ్ళిపోయింది. పెళ్లి రోజు ఎలా చేసుకోవాలి? పెళ్లి రోజు పెట్టుకున్నప్పుడు ఏం పెట్టుకుంటారు? ఈ ఫలానా లగ్నము, ఈ తిథి, ఈ నక్షత్రం అని చూసుకుని పెళ్లి తిథి నిర్ణయం చేసుకుని పెళ్లి కార్డు వేస్తాం. ఈ ఫలానా డేట్ ఉంది కాబట్టి పెళ్లి రోజు చేసుకుంటున్నాం. మనం పెళ్లి ఫిక్స్ చేస్తున్నప్పుడు ఈ తిథి వార నక్షత్రాన్ని చూసుకుని పెళ్లి ఫిక్స్ చేస్తున్నప్పుడు మనం యొక్క యానివర్సరీ చేసుకుంటున్న సమయంలో, వార్షికోత్సవం చేసుకుంటున్న సమయం లోపల అది మనం మర్చిపోతాం. ఇట్లా మన అనేక రకాల నిత్య జీవితంలో చూస్తున్న అనేక రకాల ఆస్పెక్ట్స్ ఏవైతున్నాయో దీన్ని మనము ఏదైనా మన స్టోరీ టెల్లింగ్లో మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉన్నదా? డాడీ మమ్మీ పిలుపు, డాడీ మమ్మీ వచ్చింది అని, ఈవెన్ ఇంగ్లీష్ అనే వాళ్ళ ఇంట్లో ఇంకా ఏ సందర్భంలో కూడా ఇంగ్లీష్లో ఉండదు, కానీ ఇక్కడ మనం వాడాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఒకసారి ఒక ఇంట్లో అడిగాను, మీరు ఇట్లా క్యాండిల్స్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం, నేను అడిగాను మీకు కరెంట్ పోతే ఏం చేస్తారు అన్నాను. అంటే క్యాండిల్ వెలిగిస్తాం, ఊదుబత్తి వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత ఏం చేస్తారు? కరెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఆ పిల్లడు కనుక ఉఫ్ అంటున్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు మీరు ఆయన్ని? అలౌ చేస్తారా? హే క్యాండిల్ అటు చేత్తు బంద్ చేయి అని చెప్తారు. ఇట్లా బంద్ చేస్తారు. అదే పిల్లవాడితో మీరు పుట్టినరోజు రోజున ఊదిస్తున్నారు. అంటే ఏదైతే అతనికి మోస్ట్ స్పెషల్ డే అని మీరు అనుకుంటున్నారో ఆ రోజు మీద 364 రోజులు చేయని పని ఆయనతో చేయిస్తున్నారు, అతనితో చేస్తున్నారు. ఇక కొత్త టెక్నాలజీలో ఆ క్యాండిల్ ఊదుతూ బంద్ కాదు, దాని మీద ఉమ్మి ఆ ప్రసాదం అంతా అందరికి ఇచ్చి మనమంతా అతను ఇచ్చిన ఉమ్మిన ప్రసాదం అంతా మనం అంతా తినాలి. ఈ లెవెల్ వరకు ఇది చిన్న ఉదాహరణ. ఇట్లా మీరు స్వదేశీ అనే ఆస్పెక్ట్ పైన, స్వదేశీ అనే ఈ థాట్ ప్రాసెస్లో రకరకాలుగా మనం ఆలోచిస్తే అనేక రకాల విషయాలు మనకు తెలుస్తాయి. 5వ భాగము చివరిది, మన దేశం గురించి మాట్లాడుతూ ఒక విదేశీ మహిళ కలకత్తాలో ఉండేది. కలకత్తాలో మొత్తం పర్యటన చేసింది. పర్యటన చేస్తున్న తర్వాత అన్ని క్షేత్రాలు అవన్నీ చూసిన తర్వాత మన వాళ్ళు అక్కడ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ బస్తీకి సంబంధించిన వాళ్ళు, భారతదేశం మీకు ఎలా అనిపించింది కొంచెం చెప్పండి అని చెప్తే ఆమె చాలా మంచిగా ఉంది, బాగుంది, చాలా ఇట్స్ వెరీ ప్యూర్ పయస్ అంతా చెప్పింది. లేదు మీకు ఏమైనా కరెక్టివ్ మెజర్స్ ఉంటే ఏమైనా చెప్పండి అని చెప్పి, అంటే మీకు ఏమైనా ఇది సరి చేసుకుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది అనేది. అన్నీ బాగున్నాయి అండి, కానీ ఇక్కడ చాలా అంటే ఫిల్త్ డర్ట్ బాగుంటుంది, బయట అంతా పడేస్తారు, చెత్త చెదారం అంతా బయట ఉంటుంది. అయితే అక్కడ ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, ఆయన అనుకున్నాడు ఈ చెత్త చెదారం ఈ ఎక్స్ప్లెయిన్ చేయబోయాడు. డూ యూ నో హౌ మెనీ పీపుల్ లివ్ ఇన్ కలకటా? మోర్ దెన్ 1 crore పీపుల్ ఆర్ దేర్ ఇన్ కలకటా అని. అప్పుడు ఆ మహిళ అన్నది, హౌ మెనీ మోర్ పీపుల్ డూ యూ నీడ్ టు కీప్ కలకటా క్లీన్ అని చెప్పి. 1 crore మంది ఉన్నగా కూడా నువ్వు క్లీన్ పెట్టుకోలేకపోతే ఇంకెప్పుడు చేయగలుగుతావు అని. ఈ నాగరిక కర్తవ్య భారతీయుల్లో అయితే సోషల్ స్పేసెస్ ఉన్నాయో, సోషల్ స్పేసెస్ని పవిత్రంగా ఉంచుకోవడం. మన ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది, పబ్లిక్ ప్లేస్కి వెళ్ళేసరికి, తీర్థయాత్రకి వెళ్తాడు, శ్రీశైలం వెళ్తాము, శ్రీశైలం వెళ్ళిన తర్వాత అక్కడ లా పాస్ చేయాల్సి వస్తుంది, నువ్వు ప్లాస్టిక్ బాటిల్ తీసుకురావద్దు, ప్లాస్టిక్ కవర్ తీసుకురావద్దు. ఎందుకు? మీరు వాడు అక్కడ తీర్థక్షేత్రానికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న చెత్త చెదారం ఇంత గుట్టలుగా మనం చేసి పెడతాం. ఎందుకు? ఈ సోషల్ స్పేస్ ఏంటి, పబ్లిక్ స్పేస్ నాది కాదనుకుంటాం. ప్రైవేట్ స్పేస్లో మనం చాలా బాగుంటాం. పాశ్చాత్య దేశాల్లో అది రివర్స్ ఉంది. వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ ఈజ్ పువర్, బట్ పబ్లిక్ స్పేస్ చూడండి ఎంత క్లీన్. మనం ఏదైనా దేశ పర్యటన లేకపోతే వీడియోలు చూసినబ్బా ఎంత శుభ్రంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని చెప్తాం. ఎందుకు చెప్తాము? ఎందుకంటే ఈ పబ్లిక్ కాన్షియస్నెస్, సివిక్ సెన్స్ ఏదైతే అంటున్నామో, సివిక్ రెస్పాన్సిబిలిటీస్,
ఈ సివిక్ రెస్పాన్సిబిలిటీస్ అనేది దానిపైన ఫోకస్ మనం ఏమైనా చేయగలుగుతామా, దాన్ని ఎలా చూపించాలి మన స్టోరీ టెల్లింగ్లో కూడా మనం ఏమైనా ఆలోచించగలుగుతామా. సో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ సంవత్సరము శతాబ్ది అయితే జరుపుకుంటున్నామో దీంట్లో మిగతా కార్యక్రమాలు ఆర్గనైజేషనల్ వర్క్ అంతా చేస్తున్నాం. కానీ ప్రైమర్లీ 5 విషయాలు కుటుంబ ప్రబోధన, కుటుంబాలకు సంబంధించిన విలువల గురించి కుటుంబాలు కలిసి ఆలోచించడం, 5-6 కుటుంబాలు 10 కుటుంబాలు కలిసి ఏమేమి చేయొచ్చు మనము మన కుటుంబాలలో అనేది ఒక చర్చా వేదికల్లో మనం ఏమైనా ప్రారంభం చేయగలుగుతామా అని చెప్తున్నాం. రెండోది సామాజిక సమరసత, అందరూ కలిసిమెలిసి ఉండడానికి కుల భేదాలు లేకుండా, కుల నిర్మూలన అనట్లేదు, కుల భేదాలు ఏవైతే ఎక్కడైతే మనుషుల లోపల ఉన్నాయో దాన్ని అధిగమిస్తూ అందరూ ఆ దిశలో పయనించడానికి ఏం చేయగలుగుతాము. కాబట్టి ఒక సమరసమైన సమాజం తీసుకురావడానికి ఏం ప్రయత్నం చేయవచ్చు. మూడోది పర్యావరణ సంరక్షణ కొరకు మనం ఏం చేయగలుగుతాము. పర్యావరణ ముఖ్యంగా దాంట్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తగ్గించుకోవడము, వృక్షారోపణ, జల సంరక్షణ, దీని గురించి అనేక ప్రయోగాలు చేయాలని సంఘ స్వయం సేవకుల ద్వారా అని అనుకుంటున్నాము. నాలుగవది స్వదేశీ జీవన పద్ధతి, స్వదేశీ జీవన విలువల్ని ఆ ఇండెక్స్ని పెంచుకోవడం మన జీవితం లోపల ఎలా చేయాలి అనేది. ఐదవది నాగరిక కర్తవ్య, అంటే ముఖ్యంగా సివిక్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పండి, పౌర విధులు. ఈ 5 విషయాలు దీన్ని మనము పంచ పరివర్తన అని చెప్తున్నాం. ఈ పంచ పరివర్తన వైపు సమాజం అగ్రెసర్ కావడానికి అనేక రకాల మాధ్యమాలు ఉపయోగిస్తున్నాము. దాంట్లో ఆర్టికల్స్ రాస్తాము, సోషల్ మీడియాలో రాసే వాళ్ళు ఉన్నారు. అట్లాగే చాలా ప్రభావవంతమైన మీడియం ఫిలిం కాబట్టి షార్ట్ ఫిలిం రకరకాల ఈ మీడియంలో కూడా మనం ఈ పంచ పరివర్తన వైపు మన సమాజము మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన వంతు మనం అందరం ప్రయత్నం చేయాలని ఆ పరమాత్ముడు మనకి అందరికి శక్తి ప్రసాదిస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ 100 సంవత్సరాల సందర్భంగా మన ప్రజలందరికీ, సమాజంలో అందరికీ తీసుకోవాల్సిన ఈ పంచ పరివర్తన సూత్రాలకు సంబంధించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాద్. ఈరోజు ఇక్కడికి కార్యక్రమానికి మా ఈ చిత్ర సాధన భారతీయ చిత్ర సమితికి సంబంధించిన కొంతమంది ముఖ్య పర్సన్స్ ఉన్నారు. మేము టోలీ అంటాం దాన్ని, ఆ టోలీ మెంబర్స్ లాగా. లైక్ కొంతమందిని మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. జట్టు, ముఖ్యమైన జట్టు కార్యక్రమాలు చేయడానికి ఉండేవాళ్ళు. వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా మేము ఒక ఇంట్రడ్యూస్ చేయాల్సిన పర్సన్ వచ్చి శ్రీ రాజగోపాల్జీ, ప్రాంత్ ప్రచార్ ప్రముఖ్. అలాగే ఇక్కడ ఆసీనులై ఉన్నారు శ్రీ సునీల్ మహేశ్వర్జీ, యాజ్ ఎ ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇప్పుడు ఈ ఫిలిం ఆయాంకి ప్రముఖగా ఉన్నారు. అండ్ శ్రీ తుషార్జీ, ఈయన కూడా బై ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇప్పుడు ఈ భారతీయ ఫిలిం సొసైటీకి ట్రెజరర్గా ఉన్నారు. అండ్ చాలామందికి సుపరిచితులు మా ప్రవీణ్ రామరాజు గారు, రైటర్, డైరెక్టర్. ఇంకా మైక్ పెట్టుకుని నేను కూడా మాట్లాడుతున్నాను, నేను ఒకడిని. సో రాజశేఖర్. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఒక 2-3 గురించి మనం చెప్పాలి, వచ్చేసిన వాళ్ళ గురించి. భార్గవ్ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్, డైరెక్టర్. మంచి విలువలతో కూడిన కంటెంట్ ఇవ్వడానికి ఆయన చాలా తపిస్తూ ఉంటారు. కిట్టు అనే ఒక ఫిల్మ్తో మంచి నేషనల్, స్టేట్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. రీసెంట్గా రామాయణం మీద, రాముని మీద కూడా తను కంటెంట్, యానిమేషన్ కంటెంట్ చేయడం జరిగింది. దానికి కూడా మంచి అవార్డ్స్ వచ్చాయి. వాళ్ళ డైరెక్టర్ గారితో కూడా వచ్చారు ఈరోజు. అలాగే ఇప్పుడు బయటికి వెళ్ళినట్టున్నారు, ఫోన్ వస్తే, డాక్టర్ శ్రీకాంత్ తోటా గారు అని ఉన్నారు. ఆయన కూడా కమర్షియల్ సినిమాల్లో సందేశాలు తీసుకెళ్ళారు. షార్ట్ ఫిల్మ్లో, సినిమాల్లో కూడా ఆయన ప్రయత్నాలు చేస్తుంటారు. రీసెంట్గా ప్యాసివ్ స్మోకింగ్ మీద ఒక మంచి సినిమా తీశారు. చాలా డేరింగ్ ఎఫెక్ట్ అది. ఆ ప్రొడ్యూసర్కి, ఆ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కమర్షియల్ ఫార్మాట్లో తీసుకొచ్చి ప్యాసివ్ స్మోకింగ్ అనే దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా తీశారు. దాంట్లో మా డైరెక్టర్ గారు కూడా యాక్ట్ చేశారు, చూసాను నేను. నన్ను కూడా పట్టుబట్టి ఏదో చిన్న రోల్ వేయించారు. అది బయటకు వస్తే చూడండి, జనాల్లోకి వస్తుంది త్వరలో. అది ఏ మాధ్యమం ద్వారా వస్తుంది అనేది ఇంకా తెలీదు. బట్ ఫిలిం ఫెస్టివల్స్లో తన సత్తా చూడడానికి ఆయన తిరుగుతూ ఉన్నారు. తర్వాత మెల్లగా థియేటరా, ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది కొంచెం టైం పడుతుంది. సో ఈ కార్యక్రమానికి భారతీయ సినీ పితామహుడిగా పిలువబడే దాదాసాహెబ్ ఫాల్కే గారి జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వందే మాతరం గీతాన్ని ఆలపించిన శర్వాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి మనకి హాల్ ప్రొవైడ్ చేసిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
మేము షార్ట్ నోటీస్లో పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి తన అమూల్య సందేశాన్ని ఇవ్వడానికి వచ్చిన మా డైరెక్టర్ గారు వీరశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరపున మనం చేయబోయే కార్యక్రమాలకి దిశానిర్దేశం చేస్తూ ఫిల్మ్ మేకర్స్, కంటెంట్ మేకర్స్ ఎలాంటి కంటెంట్ని పూర్తిగా కానీ ఏదో ఒక రూపంలో, డైలాగ్ రూపంలోనో ఏదో ఒక రూపంలో ప్రజలకు ఉపయోగపడేలా చేయడానికి తమ వంతు ప్రయత్నం చేయాల్సిందిగా మనల్ని మోటివేట్ చేయడానికి వచ్చిన శ్రీ ఆయుష్ జీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కెమెరా హ్యాండిల్ చేస్తున్న కుర్రోడికి, ఇక్కడ ఇచ్చేసిన మీకు అందరికీ, స్నాక్స్ అరేంజ్ చేసిన వారికి, మన హరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోలేదు, కార్యక్రమం ఉంది కాబట్టి. మనందరం చాలామంది మనలాగే కొన్ని లక్షల మంది సినిమా అంటే అట్రాక్ట్ అయ్యి సినిమా లోకంకి పిచ్చితోనో ప్రేమతోనో వచ్చి ఉంటారు. ఆయనకి మహానుభావుడికి వాళ్ళ భార్య కూడా బాగా సపోర్ట్ చేసి బంగారం తాకట్టు పెట్టించి సినిమా తీసుకునేటట్టుంది. అంటే 100 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి అనమాట ఇండస్ట్రీలో. ఏ ఇండస్ట్రీ తీసుకుంటున్నా ఇప్పుడు నేను చేయబోయే సినిమా కూడా అదే పరిస్థితి ఉంది. అసలు మిగతా వాళ్ళ సపోర్ట్ సంగతి, హీరో హీరోయిన్ లేకపోయినా ముందు భార్య సపోర్ట్, గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్ ఉండాల్సి వస్తుంది సినిమా తీయాలంటే. సో లైటర్ నోట్గా చెప్పడం జరిగింది. అండ్ మన ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఇద్దరు ముఖ్య అతిథులు ఉన్నారు. ఒకరు విశిష్ట వక్తలాగా, ఒకరు ముఖ్య అతిథిలాగా ఉన్నారు. ముందుగా రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా సుపరిచితులు, డైరెక్టర్ యూనియన్ ప్రెసిడెంట్గా 2 టర్ములు చేస్తూ ప్రెజెంట్ కూడా ఉన్నారు. ప్లస్ చాలా సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా చాలామంది సినిమా మీద ప్రేమతో, డైరెక్షన్ మీద ప్రేమతో వచ్చే డైరెక్టర్ యూనియన్లో ఉన్న, బయట ఉండే వ్యక్తులకి కొంతమంది తిండికి కూడా లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు, చెప్పుకోలేరు. అలాంటి వాళ్ళ కోసం మిడ్ డే మీల్ పథకం కూడా ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండే వాళ్ళకి ఇంకొంతమందికి ఉండాలని అట్లాంటి ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పథకం కూడా డైరెక్టర్స్ యూనియన్ వాళ్ళకి ప్రవేశపెట్టారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. 1997లో మొదటి సినిమా హలో ఐ లవ్ యూ అనే సినిమా ద్వారా డైరెక్టర్గా పరిచయమైన, రైటర్గా పరిచయమైన శ్రీ వీరశంకర్ గారు ఫస్ట్ మూవీతోనే స్టేట్ అవార్డు బెస్ట్ ఎడిటింగ్లో తీసుకున్నారు. ప్రేమ కోసం, విజయ రామరాజు అనే మంచి సినిమాలు తీశారు. ఈ 3 సినిమాలు కలిపి 3 నంది అవార్డులు వచ్చాయి. సార్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. పేట్రియాటిజం బ్యాక్డ్రాప్తో ఉండే విజయ రామరాజు సినిమా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది ఆ టైంలో. అండ్ చాలామందికి అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారితో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా తీశారు, గుడుంబా శంకర్ అని చెప్పి. నాలో దేశభక్తి అనే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని ఆ సినిమా ద్వారా నిరూపించారు. మన తెలుగు ఇండస్ట్రీనే కాకుండా కన్నడ ఇండస్ట్రీలో కూడా అక్కడ పునీత్ రాజ్ కుమార్ గారితో 2 బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. నమ్మబసవ అనే సినిమా 100 రోజులు 22 సెంటర్లో ఆడింది. అది చాలా మంచి సినిమా. అక్కడ స్క్రీన్ రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఇక్కడ అక్కడ మంచి సినిమాలు అందించారు. సార్కి మంచి కమిట్మెంట్ ఉంది. మీనింగ్ఫుల్ స్టోరీ టెల్లింగ్ సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఆయన సొంత బ్యానర్ కూడా స్థాపించారు. 2014 నుంచి 18 వరకు డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా చేశారు. అండ్ ప్రెజెంట్ 2024 నుంచి ఇప్పుడు కూడా డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో భారతదేశపు మొట్టమొదటి డైరెక్టర్ అయిన దాదాసాహెబ్ ఫాల్కే గారి జన్మదిన కార్యక్రమానికి పురస్కరించుకుని దానికి ముఖ్య అతిథిగా సార్ వచ్చినందుకు సార్కి ధన్యవాదాలు. అలాగే మా ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య వక్త మరియు అతిథి శ్రీ ఆయుష్ నడింపల్లి గారు. సారు ప్రజెంట్ CEO ఆఫ్ అడ్రియోటెక్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. కానీ చాలా సంస్థల్లో, చాలా కార్యక్రమాల్లో ఆయన చాలా ముఖ్యమైన భూమిక వహిస్తూ ఉంటారు. చాలా చిన్న ఏజ్లోనే చాలా మంచి పోర్ట్ఫోలియోలు ఆయన నిర్వహించారు. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మీడియా ఆర్గనైజేషన్కి సంబంధించి చాలా వాటిల్లో రీసెర్చ్ విభాగంలో ఆయన ఎనలేని సేవలు చేశారు. భారత్ ప్రకాశన్ అనే దానికి డైరెక్టర్గా కూడా ఉన్నారు. అక్కడ పబ్లికేషన్స్ చాలా జరుగుతాయి. పాంచజన్య అనే ఒక మ్యాగజైన్ కూడా దాని ద్వారా వస్తూ ఉంటుంది. అలాగే జాగృతి ప్రకాశన్ ట్రస్ట్కి ట్రస్టీగా కూడా ఉన్నారు. వాళ్ళు జాగృతి అనే తెలుగు వీక్లీని ప్రచురిస్తుంటారు.
అలాగే సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. సంవిత్ కేంద్ర అనే దానికి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ అనే దానికి ట్రస్టీగా ఉన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంబంధించి చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు. ప్రజెంట్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖగా ఆయన బాధ్యత నిర్వహిస్తున్నారు. అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ లాగా ఉన్నారు. ఆయన కొన్ని బుక్స్ని రైటర్గా ఆథర్గా రాయడం జరిగింది. అలాగే చాలా ఆర్టికల్స్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, తెలుగు ట్రాన్స్లేషన్లో చేయడం జరిగింది. అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ ఇండియా సికింద్రాబాద్ చాప్టర్ వారు వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుతో 2019లో ఆయన్ని సన్మానించడం కూడా జరిగింది. శ్రీ ఆయుష్ జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా ఈ చిత్ర విభాగం ఇన్ఛార్జిగా ఉండే శ్రీ సునీల్ మహేశ్వరి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన ఇష్టమైన డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ వీరశంకర్ గారిని, మన డైరెక్టర్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారిని తమ అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ఆర్ఎస్ఎస్ విభాగమైన ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమం చేయటం నిజంగా ఒక సినిమా పరిశ్రమలు, అసలు దాదాసాహెబ్ ఫాల్కే అనే ఒక పితామహుడు లేకపోతే ఇండస్ట్రీ లేదు. వాళ్ళు వేసిన మార్గంలో మనందరం కూడా చాలా సునాయాసంగా ప్రయాణం చేస్తున్నాం మన కెరీర్లతోటి. అలాంటి ఒక మహనీయుల్ని స్మరించుకునే కార్యక్రమాన్ని ఒక ఆర్ఎస్ఎస్ విభాగం చేయడం నిజంగా ముచ్చటగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా సిగ్గుగా కూడా ఉంది. ఇదంతా కూడా సినీ పరిశ్రమలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు. సినీ అభిమానులుగా వాళ్ళు గెస్ట్లుగా రావాల్సిన కార్యక్రమాలు చేయాలి యాక్చువల్గా. సో నిజంగా హృదయపూర్వకంగా ఈ విభాగాన్ని, ముఖ్యంగా ఈ సొసైటీని, ఆర్ఎస్ విభాగాన్ని హృదయపూర్వకంగా నా అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా అలాగే 30వ తారీఖున జయంతిని జరుపుకుంటున్న మన భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మరింత పటిష్టంగా, మరింత వేడుగ్గా ఫిలిం అనే ఒక క్రాఫ్ట్ మీద, లేకపోతే సినిమా అనే ఒక విభాగం మీద అందరికీ ఒక ఇష్టం ఏర్పడేలాగా, లేకపోతే ఒక మక్కువ ఏర్పడేలాగా మరింత చేస్తామని ఆయుష్ గారు ఇందా చెప్తున్నారు. సో ఇప్పటికైనా మేము నాతో కలిపి సినిమా పరిశ్రమ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళతో కలిసి భుజం కలిపి నడిస్తే ఇంకా బాగుంటుందని నేను అప్పీల్ చేస్తాను. అలాగే ఫిలిం స్టడీస్ అనేది ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో కూడా ప్రవేశపెట్టేలాగా ఈ ప్రభుత్వాలు ఇప్పుడున్న, అంటే రకరకాల పార్టీలు, స్టేట్, ఫెడరల్ సిస్టంలో ఉన్నాం కాబట్టి మనం అన్ని విభాగాలు కూడా సినిమాని ఒక మతంలా చూడకుండా, ఎవరిదో ఒకళ్ళ సొంతంలా కాకుండా, ఇది ఒక మానవ వికాసానికి, మానవీయ కోణానికి ఒక కళారూపంగా దీన్ని గుర్తించి అసలు ఎటువంటి సినిమాలని ఆదరించాలి, ఎటువంటి సినిమాలని చూడాలి అనే ఒక అవగాహన స్కూల్ లైఫ్ నుంచే కార్యక్రమాలు చేస్తే ఫిలిం స్టడీస్ అనే పేరుతో చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక సూపర్ స్టార్ సెంట్రిక్గా, లేకపోతే ఒక నేల విడిచి సాము చేసే ఒక అన్యాచురల్ సినిమాలకి చాలామంది యువత ఇప్పుడు అభిమానులుగా మారిపోతూ ఉన్నారు. సినిమా అభిమానుల కంటే సినిమా స్టార్స్ అభిమానులుగానే ఎక్కువగా మన సొసైటీలో ఉన్నారు. పూర్వం ఇలా ఉండేది కాదు. శంకరాభరణం లాంటి సినిమా కూడా ఫస్ట్ వీక్ రిలీజ్ అయ్యి కొంచెం డల్గా ఉన్న తర్వాత అత్యద్భుతమైన మౌత్ టాక్తో ఒక రిక్షా పుల్లర్ కూడా సినిమాని 10 సార్లు 20 సార్లు చూసే ఒక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు అనేక రకాల మోనోపలి వ్యవస్థల్లో ఈ సినిమా అనే ఒక సకల కళల సమాహారమైన గొప్ప ఒక మాధ్యమం
కొందరి చేతుల్లో గుత్తాధిపత్యంగా మారిపోతూ ఉంది. సో ఇలాంటి సంస్థలు, మరిన్ని ఫిలిం సొసైటీ సంస్థలు, స్కూల్ కాలేజీ స్థాయిల్లో ఫిలిం స్టడీస్ అనే కార్యక్రమాన్ని చేపడితే వాళ్ళ ఒక సెన్సిబిలిటీస్, ఆ కళారూపం అంటే ఏంటి, ఆ కళలో అన్ని కళల్ని ప్రొట్రే చేయగలిగే గొప్ప మాధ్యమం సినిమా. ఎటువంటి సినిమాల్ని మనం చూడాలి, ఆ సినిమాలో ఎటువంటి కల్చర్ని మనం పోర్ట్రే చేయాలి అనే ఒక అవగాహన ఆడియన్స్లో కానీ, అలాగే ఆడియన్స్ నుంచి వచ్చే ఫిలిం మేకర్స్లో కానీ, మన ఇండియన్ సోల్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఫిలిం మేకర్స్గా అవుతారు, మంచి ప్రేక్షకులు అవుతారు ముందు. సో ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఫిలిం సొసైటీస్ నడుం బిగిస్తే డెఫినెట్గా మా దర్శకుల సంఘం వారి వెంట ఉండి వారికి మేమేమి చేయగలమో సహాయ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ, ఇటువంటి ఒక మహనీయుడిని స్మరించుకునే కార్యక్రమాన్ని ఈ ఆర్ఎస్ఎస్ విభాగం ఫిలిం సొసైటీ చేసినందుకు వాళ్ళకి మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పాటలు నేర్చుకుందాం, సంగీతం నేర్చుకుందాం అని అట్రాక్ట్ అయ్యారు. అలాగే సాగర్ సంగమం, స్వర్ణకమలం లాంటి మంచి సినిమాల వల్ల డాన్సర్లు అవ్వాలని ఎంతోమంది ముందుకు వచ్చారు. మహా నటులు, డైరెక్టర్ల వల్ల ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. అందరికీ ఎండ్ ఆఫ్ ది డే ఒకటే ఏంటంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం, సందేశం ఇవ్వడం, విలువలు కాపాడుకోవడం, వీటి మీదే ఉండాలి. ఏదో రకరకాల సినిమాలు రకరకాల వేలే వెళ్తున్నాయి. మాది ఒక చిన్న ప్రయత్నం. మా తరపు నుంచి ఏం కంట్రిబ్యూషన్ ఇవ్వగలం సొసైటీకి, ఇండస్ట్రీకి అనే ఉద్దేశంతోనే ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మీ అమూల్యమైన సందేశాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ సినిమాకి సంబంధించి, దాదాసాహెబ్ ఫాల్కే గారికి సంబంధించి, అలాగే ఫ్యూచర్లో మేము చేయబోయే కొన్ని కార్యక్రమాలకు సంబంధించి అండ్ విలువైన కొన్ని అంశాల గురించి ఇప్పుడు మన ఆయుష్ జీ గారు మీకు సందేశం ఇస్తారు. తెలుసుకోవడానికి మనం కొంత తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియోని ప్లే చేయడం జరిగింది. హరి, బయట ఉంటాడు చూడండి. హరి ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం ప్రార్థిద్దాం. ఇప్పుడు ఇండియన్ సినిమా పితామహుడుగా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలువబడే దాదాసాహెబ్ ఫాల్కే గారి జన్మదిన మహోత్సవానికి సంబంధించి మనం అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయకపోయినా కొంతమందికైనా దాని గురించి తెలియాలి అని ఒక 3 రోజులు ముందుగానే, 30వ తేదీ ఆయన పుట్టినరోజు, బట్ వీలున్నట్లు మనం అందరం గ్యాదర్ అయ్యి చేసుకుంటే బాగుంటుంది. ఒక 3 రోజులు ముందుగానే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక 23 నిమిషాల డాక్యుమెంటరీ ఆయన మీద ప్రత్యేకంగా ఉన్నది. దాన్ని అందరం ఇప్పుడు మనం చూద్దాం. కార్యక్రమాల వల్ల మనకు వచ్చే మెయిన్ ఉపయోగం ఏంటంటే, వందే మాత్రం మనం చాలా షార్ట్కట్లో చిన్నప్పటి నుంచి పాడడం అలవాటు. ఇట్లాంటి వాటిల్లో మనం ఎక్కువగా పాల్గొనడం వల్ల, కార్యక్రమాల్లో ఉండడం వల్ల దాని ఇంపార్టెన్స్, మొత్తం నేర్చుకోవడం, మొత్తం పాడడం ఎంత ఇంపార్టెంటో కూడా అవసరం మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న కార్యక్రమం లాగా మనం చేస్తే బాగుంటుందని ఒక తలంపుతో రీసెంట్గా జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన వాళ్ళకి సంతాపంగా 1 నిమిషం మనం మౌనం పాటిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. దయచేసి అందరూ నిలబడండి. విచ్చేసిన అందరికీ శుభ సాయంత్రం. భారతీయ చిత్ర సాధన అనే సంస్థకి అనుబంధంగా ఇక్కడ భారతీయ ఫిలిం సొసైటీ అనేది మొదలుపెట్టడం జరిగింది. దాన్ని అనుగుణంగా ఇప్పుడు భారతీయ సినిమాని అసలు మొదలుపెట్టిన వ్యక్తి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలువబడే దాదాసాహెబ్ ఫాల్కే గారి పుట్టినరోజుని మనం ఒకసారి ఆయనను గుర్తు చేసుకుంటూ ఒక చిన్న కార్యక్రమం చేయడం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది ఒక గంట 15 నిమిషాలు, గంటన్నర లోపలే మనం చక్కగా ముగించుకుందాం. ఇంట్రడక్షన్ ఆఫ్ ద గెస్ట్ స్పీకర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే అసలు మన
భారతదేశంలో సినిమాని మొదలుపెట్టిన దాదాసాహెబ్ ఫాల్కే గారికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీ అనేది ఒకటి ఉంది. దాన్ని మనం ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల మధ్యలో చూసి ఆయన గురించి తెలుసుకుందాం. మనం ఎన్నో సినిమాలు హీరోయిన్ల గురించి తెలుసుకుంటాం. ఈ రూమ్లో కూడా చాలామంది దిగ్గజ డైరెక్టర్లు, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్ల ఫోటోలు ఉన్నాయి. అసలు సినిమానే మొదలుపెట్టిన వాడి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. మనకు తెలిసింది మ్యాక్సిమం 1% అయి ఉంటుంది. వీలున్నంత వరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే భారతీయ చిత్ర సాధన తరపున, భారతీయ ఫిలిం సొసైటీ తరపున మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ తరపున అసలు మన ఈ సమాజంలో సినిమాల యొక్క ప్రభావం ఎలా ఉంది, మనం ఎలాంటి వాటిల్ని జనాలకు అందిస్తే, ప్రజలకు అందిస్తే బాగుంటుంది అనే వాటి గురించి మన వక్తలు కూడా మనకి సందేశం ఇవ్వడం జరుగుతుంది.